హరి ఓం. విఘ్న వినాయకాయ నమః. వాగ్దేవై నమః. నమస్కారాన్ ప్రార్థయాన్ కరిష్యే. ఆత్మీయ నా బంధుమిత్రులకి, నా యొక్క శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కరికి నా హైందవ ధర్మ, సనాతన ధర్మ, నా యొక్క ఆత్మీయ స్నేహితులకి పాదపద్మములకు ప్రణమామి. మన హైందవ ధర్మం అంటే మన సనాతన ధర్మంలో మన పూర్వీకులు, మన ఋషి మునులు మనకి లెక్కలేనన్ని ఉదాహరణలు, లెక్కలేనన్ని మన జీవితానికి పొందుకొని పోయేంత నిత్య అంటే మన ప్రతినిత్యము కావలసిన ఒక ఆధారాలతో మనకి ఇచ్చినారు. కానీ మనము దాన్ని పాటించేకి మన పెద్దవాళ్ళకి, వాళ్ళ పెద్దవాళ్ళకి ఇది కొన్ని సమయ సందర్భంలో ఆ సమయ సందర్భంలో ఆ యొక్క వాతావరణంలో చెప్పేకే కాలేదు. అప్పుడు కష్టకాలం, అప్పుడు కష్టసుఖాలు ఎలా ఉన్నో మనకు తెలియదు. ఎలా అంటే మనకి స్వాతంత్రం వచ్చినా కూడా స్వాతంత్రం రాలేదని చెప్పేవాడు నేను. ఇప్పటికీ మనము బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే ఉన్నామని అర్థం. అంటే ఆ యొక్క న్యాయ పద్ధతి, ఆ కానూను వ్యవస్థ అట్లుంది కాబట్టి ఆ మాట నేను చెప్తున్నాను. నేను చెప్పేది పూర్వీకులు లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు. మహాలక్ష్మి. ప్రతి ఒక్కరికి లక్ష్మీదేవి ఆరాధన కావాలి. సరస్వతి, లక్ష్మి కృపా కటాక్షలు ఉంటే వాడు అత్యున్నతమైన స్థానానికి వెళ్తారు. ఒకటి వాగ్దేవి సరస్వతి ఉండి వాడు అత్యున్నత స్థానానికి లక్ష్మీదేవి సహాయం కాలేదనుకో పయ్యేకయ్యాలి. కానీ లక్ష్మీదేవి, ఆ యొక్క వాగ్దేవి, సరస్వతి ఇద్దరూ కలిసినారంటే వాడు అత్యున్నత స్థానానికి పోతాడు. ఆ అత్యున్నత స్థానాన్ని కాపాడుకుంటే ప్రపంచంలో మేలైన బంగారం అవుతాడు. ఆ కాపాడుకోలే అంటే వాడు అంత నీచుడైపోతాడు. లక్ష్మీదేవి వచ్చింది కదా అని అహంకారం పడకూడదు. వాగ్దేవి, సరస్వతిదేవి నాలో ఉంది కదా అనేసిందే విచ్చిలివిడిగా మాట్లాడకూడదు. ఈ రెండూ లేక ఆ దేవి, ఆ లక్ష్మీదేవి, వాగ్దేవి ఇచ్చిన దాన్ని మనము అణిగి మణిగి నేర్చుకోకపోతే ఆ యమ్మ కృపా కటచ్చు మనపై చల్లగా ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నా అంటే లక్ష్మీదేవి యాడుంటుంది, ఎక్కడుంటుంది, యా రూపంలో ఉంటుంది అని చాలా మందికి తెలుసు. ఆ తెలిసినదని మళ్ళీ నేను మీతో పంచుకుంటున్నాను. చూడండి, మొదట లక్ష్మీదేవి క్షీర సముద్ర తనయ అంటాం. విష్ణు ఉచ్చస్థల వాసిని అంటాం. అంటే లక్ష్మీదేవి సముద్రం నీక వచ్చింది అంటాం. ఆ సముద్రం నీక వచ్చినది ఆ యొక్క కమలంతో, తామర కమలంతో వచ్చింది కాబట్టి ఆ లక్ష్మీదేవి తామర కమలంలో ఉంది అంటారు. దానికి క్షీర సముద్ర తనయ కమలాసిన వాసిని. కమలం అంటే ఆ యొక్క తామర పువ్వుల లక్ష్మీదేవి అంటారు. ప్రాతకాలే లక్ష్మీదేవిని పూజించినప్పుడు ఆ తామర పువ్వుతో పూజిస్తే ఆ లక్ష్మీదేవి మనకి ప్రసన్నమవుతుంది అంటారు. ఆమెకి లక్ష్మీదేవి రెండోది ఆడంతి అంటే గోమాత. ఆ గోమాత మనకి గోమాత తోక ఉంది కదా, ఆ తోక కొనాల లక్ష్మీదేవి ఉంది అంటారు. పూర్వం ఋషిమునులు గోమాతను సాకుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరి ఇంట్లోనూ గోమాత ఉంటా ఉండే. ప్రతి ఒక్కరు దాంట్లో ఈ వైశ్యులు గోమాతను సాకే దాంట్లో ప్రథమ స్థానంలో ఉంటుంది. మనం ఎట్లా ఇతర మతస్థులు ఎలా సాకుతారో కానీ వైశ్యులు మాత్రం, వైశ్యుల ఇంట్లో గోమాత ఎన్నుందో అన్ని వాడు శ్రీమంతుడు అని అర్థం. పూర్వకాలంలో గోమాత లేని ఇల్లు లేదు. అలాంటి గోమాతను సేవ్ చేసి ఆ యొక్క గోమాత తోక లోపల కొనాభాగంలో ఉండేది లక్ష్మీదేవి నివాస స్థానం. అందుకే ప్రతి ఒక్కరు గోమాతకి ఆహారం పెట్టి ఆ యొక్క తోకను తన కళ్ళకి అద్దుకుంటారు. లక్ష్మీదేవి ఉండే రెండవ స్థానం అది. ఇంకా మూడవ స్థానం లక్ష్మీదేవి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. ఆ అమ్మ దాంట్లో ముఖ్యంగా స్త్రీలు నుదుటి కుంకుమ, ఎక్కడ నుదుటి కుంకుమ పెట్టుకుంటారో, ఎందుకు కుంకుమ పెట్టుకుంటారు స్త్రీలు అంటే లక్ష్మీదేవి సాక్షాత్ అడుగుతుంది. అంటే తన భర్తకి దీర్ఘాయుష్షు ఇచ్చే స్థానం లక్ష్మి ఉండే స్థానం. కుంకుమ పెట్టుకునే చాలా ఎవరు కుంకుమ పెట్టుకొని ఆ యొక్క ముత్తైదుగా వాళ్ళు ఉంటారో ఆ ముత్తైదు కుంకుమలోనే లక్ష్మీదేవి ఉంటుంది అని పెద్దవాళ్ళు మనకి చెప్తారు. మళ్ళీ లక్ష్మీదేవి
ఉండే స్థానం మన ఇంటి గడప దగ్గర. తెల్లవారు లేసి మన ఇంటి గడప ముంద మనము పూర్వకాలంలో అయితే వాళ్ళు ప్యాడ్ని లేసి ముగ్గులు పెట్టి ఆ యొక్క లక్ష్మీదేవిని ఆహ్వానిస్తారు. సూర్యోదయం ముందర ఈ యొక్క కార్యం చేస్తూ ఉంటారట. ఇప్పుడు ఈ యొక్క అంటే ఫాస్ట్నెస్ జీవం అంటే వేగంగా జీవుడు వెళ్ళిపోతుంది కాబట్టి ఇప్పుడు ఇంటి ముందు ఎవరు ప్యాడ్ని లేరు, మన గోమాతలు లేరు, ఏమీ లేక మనం వెళ్తున్నాం కాబట్టి ఆ వెళ్ళినా కూడాను మన ఇంటి ముందర ఆ యొక్క 4 నీళ్ళు చింపుకొచ్చి ముగ్గు పెడితే ఆ లక్ష్మీదేవి అక్కడ కూడా వస్తుంది అంట. ఆ లక్ష్మీదేవి ఆ స్థానంలో కూడా ఉంది అంటారు. మన లక్ష్మీదేవి మనం ఎలా కాపాడుకోవాలా, మన లక్ష్మిని ఎలా మనం చూసుకోవాలా, లక్ష్మీదేవి ఆ రూపంలో వస్తుంది. మీరు గోమాతకు పూజ చేస్తే లక్ష్మీదేవి, కమలానికి పూజ చేస్తే లక్ష్మీదేవి, శ్రీవారు కుంకుమ బొట్టును పెట్టుకుని ఆ కుంకుమ చూస్తామంటే లక్ష్మీదేవి. మన ఇంటి ముందర మనం తెల్లవారితో ముగ్గేసి ఆ ముగ్గులో లక్ష్మీదేవి కూడా మనం చూస్తాం. కడపలో కూడా లక్ష్మీదేవి మనం ప్రార్థిస్తే లక్ష్మీదేవి కనపడుతుంది. ఇలాంటి మహాలక్ష్మీదేవిని మనం పూజిస్తూ ఆ లక్ష్మీదేవి కృపా కటాక్షం మనం అయితే నుదుట ఈ మనము ఇట్లు పెట్టుకుంటాము. నార్త్ ఇండియాలో ఈ పాపడి బట్టు పైన కుంకుమ పెట్టుకుంటారు. మీరు చూడండి, నార్త్ ఇండియా వాళ్ళని చూడండి, నా పాపడి బట్టు పైన కుంకుమ పెట్టుకుంటారు. అంటే సంప్రదాయం, వాళ్ళకు వచ్చిన సంప్రదాయం. నార్త్ ఇండియా వాళ్ళు అంటే మన భారతదేశంలో ఉత్తర భారతం, దక్షిణ భారతం ఉంటాం కదా, దాంట్లో ఉత్తర భారతం వాళ్ళు ఇక్కడ కుంకుమ బట్టు పైన పెట్టుకుంటారు, పాపడ బట్టు పైన పెట్టుకుంటారు. అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. మనం ఇక్కడ నెత్తి మీద పెట్టుకుంటాం, మనకి ఇక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. ప్రతి ఒక్క గృహస్థులు కూడా కుంకుమ బట్టు పెట్టుకోవాలి, వాళ్ళని చూపించుకోవాలి, నేను లక్ష్మీపుత్రుడని వాడు చెప్పుకోవాలి. ఇప్పుడు ఎవరు కుంకుమ కూడా పెట్టనుకోండి, అది పెట్టుకుంటే దాని యొక్క ఔన్నత్యం ఏమి మనకు తెలుస్తుంది. మళ్ళీ మనము లక్ష్మీదేవిని మన గజేంద్రుడు తెలుసు కదా, గజరాజు అంటే విఘ్న వినాయకుడు అంటాం మనం. అలాంటి విఘ్న వినాయకుడు మనం చూసినప్పుడు ఒక ప్రణామం చేసుకోండి. మన చేతులు అయితే శక్తి భక్తితో ఒక ఫలమో పండు అందియండి. మహాలక్ష్మి విఘ్న వినాయకుని కుంభస్థలంలో ఉంది అంటారు. అంత పెద్ద ఏనుగు కుంభస్థలంలో మహాలక్ష్మి స్థానంలో ఉంది అంటారు. ఇది ఋషుములు మనం చెప్పించినది. ఎక్కడైనా మీరు ఆ గజరాజుని ఏనుగుని చూసినప్పుడు ఒక ప్రణామం చేయండి. ప్రణామం చేసే కాకపోయినా అయినా మీ చేతులు అయితే, మీ వల్ల అయితే ఒక ఫలం ఇవ్వండి. ఆ మావటి మనం కూడా ఒక 5వ పొది ఇచ్చుకోండి. ఎందుకంటే అంత పెద్ద లక్ష్మీదేవిని సాకుతాడు కదా, వానికి ఒక జీవనోపాయానికి ఒక మావటి వానికి ఒక ఎంతో మీ శక్తానుసరమైంది, ఫలము మీ శక్తానుసరమైంది. ఏమీ కాలేదన్నా కూడా ఆ గజరాజుని 2 చేతులు జోడించి శ్రీ గజేంద్ర మహాలక్ష్మియే నమః అన్న కూడా లక్ష్మీదేవి మనల్ని కాపాడుకుంటూ వస్తుంది. ఇంకా మన ఇంట్లో సకల సౌకర్యములతో ఆనందంగా ఉంటే లక్ష్మీదేవి తాండవిస్తుంది అంట. ఆ లక్ష్మీదేవికి పరిశుభ్రమైన శుభ్రతగా మనం పెట్టుకుంటే ఆ శుభ్రమైన చోట్ల లక్ష్మీదేవి ఉంటుంది. దానికి పూర్వకాలంలో పొద్దున్నే సాయా సంధ్య వేళ శుభ్రం చేస్తా ఉన్నది. లక్ష్మీదేవి తెల్లవారు వస్తుంది, సాయంకాలం వస్తుంది అనేసి దీపారాధన అంటే దీపంలో కూడా లక్ష్మీదేవి ఉంటుంది. దానికి దీపలక్ష్మి దేవభవ అంటారు. ఆ దీపంలో కూడా లక్ష్మీదేవి మనకు కనపడుతుంది. మీరు దీపాన్ని ఒకసారి తదేకంగా చూడండి, ఆ దీప జ్యోతిని తదేకంగా చూడండి. చూసినప్పుడు మీకు దీపం కనపడుతుంది. దీపం చుట్టూకు వలయాకారం ఇంకొక కాంతి వస్తుంది. మీరు గమనించండి. ఈ రోజు నేను చెప్తున్నాను, మీరు ఒక దీపాన్ని చూడండి. ఆ దీపం తదేకంగా దీపం చూస్తుంటే దీపం కనబడుతుంది. దీపం చుట్టూకు తదేకంగా ఇంకొక క్రాంతి వస్తుంది. ఆ క్రాంతి లోపల బుడుములా చూడండి, అంటే దీపం కొంచెం బుడుములా చూస్తే ఇక్కడ ఇంకొక మనకు కలర్ కనబడుతుంది, ఒక ఆకాశ తరం కలర్ కనబడుతుంది. మళ్ళీ దాని పైన చూడండి, ఇంకొక తర కలర్ వస్తుంది. మీరు తదేకంగా దీపాన్నే చూస్తే దీప లక్ష్మీదేవి, దీపంతో మహాలక్ష్మి ఉంది అంటారు కదా, దీపంతో లక్ష్మీదేవి ఉంటుంది. పూర్వీకులు మన ఋషిమునులు ఇలాంటి మనకి సంపన్నమైన దరిద్రుడు కూడా సంపన్నుడైతాడు, ఒక పరమ దరిద్రుడు కూడా సంపన్నమవుతాడు అంటే ఇలాంటి మనకి ఋషిములు ఇచ్చినారు. వాళ్ళు ఎంతో దీని ధ్యాన జపాలు చేసి వాళ్ళకు కృషి చేసి వాళ్ళు మనకి సులభంగా అందించినారు. మహాలక్ష్మీదేవి ఆడుంటుంది అంటే ఇన్ని చోట్ల మహాలక్ష్మి ఉంటుంది తప్ప
ఇన్ని చోట్ల నువ్వు మహాలక్ష్మి ప్రార్థించప్ప. నీకు ప్రార్థిస్తే లక్ష్మీ కృపా కటాక్షం ఉంటుందప్ప, నీ జీవితం ఆనందంగా ఉంటుంది అంటారు. మహాలక్ష్మి ఉన్న చోటు ఇన్ని చోట్ల ఉంటుందని మీతో పంచుకున్నాను. ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని పూజించండి, దీపారాధన చేయండి. ఆ దీపారాధన మహాలక్ష్మిని తెలుసుకోండి. మహాలక్ష్మిని తెలుసుకొని మీరు అష్టైశ్వర్యాలతో, సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో అందరూ బాగుంటారని ప్రార్థిస్తూ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.